త్వరలోనే అందరికీ మహాలక్ష్మి స్కీమ్ అందుతుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరుకు 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి చెన్నూరు సెగ్మెంట్ కి అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూరు, భీమవరం మండలాల్లో మహాలక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలను అందజేశారు. 70 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి. మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఫ్రీ బస్ ట్రావెల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిందో చాలా చోట్ల కూడా మహిళలందరూ హాయిగా బస్సులో ఎక్కి 0 టికెట్గా ప్రయాణం చేస్తున్నారు. నెలకు 300 కోట్ల రూపాయలు కేవలం మహిళలు బస్సులో ఫ్రీ ట్రావెల్ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ సంస్థకు సబ్సిడీ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద నిధులు కేటాయించాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు ఈ రోజులలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల బిల్లు ఎక్కువైతున్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మీకు 10 లక్షలతో పాటు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీకు మేలు జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలలో ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాటిచ్చింది. 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉండేమ్మా? 400 రూపాయలు ఉండే. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అయింది? గ్యాస్ సిలిండర్ ధర 1100 రూపాయల వరకు అయింది. అవునా కదా? అయితే మీ అందరికీ కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలలో లభిస్తుంది. అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మాకు లింక్ సరిగా రాలేదు, మాకు 500 వస్తలేవు. అయితే కంప్లైంట్ వస్తుందో లింక్ వలన మొన్న నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం మాట ఇచ్చినాము 500 రూపాయలనే పోయి ఏజెన్సీకి 500 ఇస్తే మనకు గ్యాస్ సిలిండర్ వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను మన సివిల్ సప్లైస్ మంత్రి వారిలో గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారేమో ఏమన్నారంటే ఈ గ్యాస్ సిలిండర్ ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఏజెంట్ ద్వారా. అవునా కదా? అయితే వాళ్ళు ఒప్పుకుంటేనే మీకు 500 రూపాయలు వస్తుంది. మేము ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సర్టిఫికేట్ సబ్సిడీ ఇస్తున్నామో ఈ చక్కర్ తిరిగే బదులు డైరెక్ట్గా మీరు ఏజెన్సీలో పోయినప్పుడు మీకు 500 ఇస్తే మీకు గ్యాస్ సిలిండర్ వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అతి త్వరలోనే ఆ చర్యలు కూడా పూర్తిగా అయ్యి మీకు అందరికీ కూడా అవస్థ లేకుండా మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్